ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి జిల్లాలో పిడుగులు పడే అవకాశం ఉందని, ఉరుములతో కూడిన వర్షం పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సూచించారు. ఇక పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువులు, గొర్రెల కాపరులు చెట్ల కింద బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని, సురక్షితమైన భవనాల్లో ఆశ్రమం పొందాలని తెలియజేశారు. ప్రభావంతో ఉత్తర కోస్తాలో పలు చోట్ల ఇప్పటికే భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చూసుకుంటే కనుక ఉత్తర కోస్తాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి శ్రీకాకుళం, విజయనగరం, అలాగే అనకాపల్లి, అల్లూరు జిల్లాలతో పాటు కూడా మరికొన్ని జిల్లాల్లో ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపినటువంటి విధంగా ఇప్పటికే వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఉన్నటువంటి కొన్ని రకాల పంటలు అంటే మామిడి పూతకు సంబంధించి, అలాగే వరి పైర్లు తర్వాత వేసుకున్నటువంటి పెసర, మినుముకు సంబంధించినటువంటి పంటలు కూడా కొంత వరకు కూడా నష్టం అయితే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ద్రోణి ప్రభావంతో ఇప్పటికే చాలా ప్రాంతాల్లో అంటే ఏదైతే టెక్కలి అంటే శ్రీకాకుళం, విజయనగరం సంబంధించినటువంటి అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లాలకు సంబంధించినటువంటి పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో ఇప్పటికే చిన్న మోస్తరు వర్షాల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే గడిచిన మరో 24 గంటల పాటు ఈ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉన్నట్లయితే తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలతో పాటు కూడా కొంత ఈ మైదాన ప్రాంతాల్లో ఏదైతే సముద్ర తీర ప్రాంతాలకి ఎగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండాలని అయితే చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా కొంత పిడుగుపాటుతో కూడినటువంటి అంటే ఉరుములతో కూడినటువంటి పిడుగులతో కూడినటువంటి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కాబట్టి ఆ చెట్ల కింద ముఖ్యంగా ఏదైతే ఖాళీ ప్రదేశాల్లో ఉండకూడదంటూ కూడా కొంత హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కొంత ఏదైనప్పటికీ కూడా సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులు కూడా కొంతవరకు జాగ్రత్తలు వహించాలి. అలాగే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే కొంత అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ద్రోణి ప్రభావంతో ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వాతావరణం చల్లబడింది. ఇప్పటికే కొన్ని చోట్లయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. మరికొద్ది రోజుల్లో అంటే మరొక 2 రోజుల పాటు కూడా ఈ వర్షాలు అయితే కొనసాగే అవకాశం కూడా ఉన్నట్లయితే వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ ముఖేష్తో